హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నా. సార్లు ఎలా ఊసేయాలో చూపిస్తా. మనం బయట కూడా ఊసేటోళ్ళు వస్తుర్రు, కానీ మనం ఊకే టైంకు దొరకరు కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా ఊసేసుకుంటే మంచిగా ఉంటుంది. దీనికి ఏమేమి కావాలో చెప్తా. ఇవి ఇట్లా బిచ్చులు ఇట్లా లేచినప్పుడు ఇవి పూసేటప్పుడు ఇవి తీసేసుకోవాలి. మనం దీని మీద ఊసేటలకు ఇదంతా మళ్ళీ ఉబ్బి ఎక్కడికక్కడికి ఊడిపోతుంది. ఏమన్నా ఇట్లా పాత ఉంటుంది కదా, ఇట్లాంటివి ఉన్నప్పుడు తీసేసి ఇవి మంచిగా ఊసేసుకుంటే మంచిగా ఉంటుంది. పేపర్ చిన్నగా తుంచి నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు తొందరగా కావాలనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పెట్టుకొని దీన్ని నానబెట్టుకుంటే ఇట్లా మెత్తగా అవుతుంది. ఇది మిక్సీలో వేసుకుంటే మళ్ళీ మంచిగా ఉంటుంది. ఇట్లా కడుగుతా కూడా కొంచెం పేపర్కున్న మైల కూడా పోయి తెల్లగా ఉంటుంది పేపరు. మంచిగా ఇట్లా కడుక్కొని వేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానితే మంచిగా ఉంటుంది. ఇక మెంతులు ఒక 2 సాట్లకు అయ్యాన్ని ఒక 3 చెంచాలు అన్నీ వేసిన. ఇంకా మిగిలితే కూడా ఏమన్నా ఎక్కువ అనిపిస్తే వేరే సాట కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఒక 3 చెంచాలు. ఒక 4-5 గంటలు నానితే మంచిగా ఉంటుంది. ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది. కానీ నేను ఒక 4-5 గంటలే నానబెట్టిన. మనం నానకుంటే మిక్సీ పట్టేటాలకు ఇవన్నీ ఇట్లా తెల్లగా పలుకులు లెక్క కనబడతాయి. నాన్నే అనుకో మెత్తగా ఏర్పడకుండా అవుతుంది. ఇవి ఇట్లా నానబెట్టుకొని ఇవి మొదగాలు పట్టుకోవాలి మిక్సీలో. ఇవి పట్టుకున్నాక ఈ పేపర్స్ పట్టుకోవాలి. పట్టేటప్పుడు ఇంట్లో కొంచెం మనకు తగినంత పసుపు వేసుకొని పట్టుకోవాలి. పట్టుకొని మెత్తగా అవుతుంది మిక్సీలో వేసుకుంటే. పట్టినాక మళ్ళీ చూపిస్తాను. ఇట్లా చాలా రోజులైతే వీటికి ఇట్లా వాళ్ళు మనం కొనేటప్పుడు ఇట్లా తడకదే పెడతారు. ఇవి మనం చాలా రోజులు అయితే ఊడిపోతాయి కాబట్టి మన ఇంట్లో ఏదైనా దారమో వైరు ప్లాస్టిక్ది లేకుంటే ఇట్లా సుతిల దారమే ఉండే ఇగో మాకు దీనికి వేయింది. ఇట్లా కట్టుకొని పూసేసే ముందు ఇట్లా కట్టుకోవాలి. కట్టుకొని దీని మీద పూసేస్తే ఇది మెంతులు గట్టిగా ఉంటాయి కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులైనా మళ్ళీ సాట్లు పోసేసరాక కూడా ఇది పోనే పోదు, అంత గట్టిగా ఉంటుంది ఇది. ఎందుకంటే దీనికి మెంతులు పట్టుకొని ఉంటాయి కాబట్టి పోకుండా ఉంటుంది. ఇట్లా కట్టుకొని పెట్టుకోవాలి పూసేసే ముందు. ఏది ఉంటే గదే పెట్టుకోవాలి. కాకపోతే ఇదైతే దారం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది దారం లాంటిది ఇట్లాంటిది పెట్టుకోవాలి. పట్టుకొని ఆ నెక్కుని కడిగేసుకోవాలి. దీని మీద పూసుకుంటే ఇది మంచిగా గట్టిగా పట్టుకొని ఉంటుంది. అంతకుముందు దీనికి ఊడిపోయింది, సంవత్సరం అయితే ఇది గట్టి ఇది వరకు ఊడిపోవాలి మంచిగా బక్కలే. మనం పూసేయకపోతే ఇవన్నీ రంధ్రాలు వాడి ఇళ్ళకి వెళ్ళి మనం ఏమన్నా సన్నపి జరుపుకున్నప్పుడు బియ్యం జరుపుకున్నప్పుడు ఇట్లా మూలల సైడ్ పోయినప్పుడు కొంచెం మందం పెట్టుకోవాలి. ఏమైనా పాత సాటలు ఇంట్లో కూడా దీంట్లో ఇరికించుకొని అది నీళ్ళలో నానబెట్టి కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేకుంటే పేపర్ కడి చేసుకొని దీనికి కొంచెం మందం పెట్టుకుంటే ఆగుతుంది. మనకి జరిగేటప్పుడు అన్నీ రాలిపోతాయి కాబట్టి సాట ఊసేసుకుంటే ఏది జరిగినా కానీ మంచిగా గట్టిగా ఉంటుంది, మంచిగా వాడుకోవచ్చు. బియ్యం కానీ సన్నపి ఏవి జరుపుకుని ఇంట్లోకెళ్ళి రాలిపోయి కింద పడుతూ ఉంటాయి. మనం ఊకే ఏరుకుంటూ ఉండవలసి వస్తుంది కింద పడకూడదు. పూసేసుకుంటే సాట మంచిగా చెరగడానికైనా ఏరడానికైనా మంచిగా ఉంటుంది. ఏ రోజు పడితే ఆ రోజు పూసేసుకోవద్దు. ఆదివారము, బుధవారము, గురువారం పూసేసుకోవాలి. అష్టమి రోజు పూసేసుకోవద్దు. నవమి, పంచమి రోజు మంచి రోజు చూసి సాట్లు పూసేసుకోవాలి. పూసేసుకున్నాక మీకు మళ్ళీ మిక్సీ పట్టినాక చెప్తా, పూసినాక కూడా చెప్తా. అమావాస్య పుణ్యం చూసుకొని ఆ 2 రోజులలో కూడా పూసేసుకోవద్దు. ఇది పూసేసుకుంటాను కూడా మంచి రోజులు చూసి పూసేసుకోవాలి. పూసేసుకున్నాక ఎట్లా ఉంటుందో సాట ఎంత గట్టిగా ఉంటుందో మీకు చూపిస్తాం. మళ్ళీ ఇవి మాది 10-12 సంవత్సరాల సాటలు. ఇప్పుడు కూడా ఇంక ఇట్లా కొత్త ఇట్లకనే ఉన్నాయి. మేము దీపాలు నోముకుంటాం కాబట్టి ఇవి మేము ఇంట్లో వాడుకుంటాం. ఈ సాట అయితే 10-12 సంవత్సరాల సాట. మన పల్లెటూళ్ళలో అంటే వాడుకుంటారు ఎక్కువ కాబట్టి వాళ్ళకి తొందరగా ఖరాబ్ అవుతాయి. మనకి ఇప్పుడు అన్నీ ఏమి చెరువుడు ఎక్కువ లేవు కాబట్టి ఏదైనా సాట చాలా రోజులు ఉంటాయి మన ఇళ్ళల్లో. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఉండకపో అన్నీ బాగా బియ్యములు పప్పులు అన్నీ పట్టించుకొని చేసుకుంటారు కాబట్టి తొందరగా ఖరాబ్ అయ్యేది. మనకు ఇక్కడ సిటీలలో ఏం వాడుకుంటాం ఎప్పుడైనా బియ్యం ఇంకా పప్పులు కొంచెం కొంచెమే కాబట్టి చాలా రోజులు ఉంటుంది. ఇట్లా పూసేసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటుంది, లేకుంటే తొందరనే ఖరాబ్ అవుతుంది.
ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇది పట్టుకున్నాక మళ్ళీ పేపర్లో పట్టుకోవాలి. ఇట్లా పేపర్లు ఉంటే కొంచెం మిక్సీ పట్టేటప్పుడు కష్టం అనిపిస్తుంది, లేట్గా పడుతుంది. అందుకే ఇట్లా కొంచెం బరుసులు బండ ఉన్నా లేకుంటే రోల్ ఉన్నా దాని మీద ఇట్లా నలవాలి. ఇట్లా నలిపితే తుక్కు అవుతుంది, తొందరగా మెదుగుతుంది. ఏమన్నా మైల్ అట్లాంటిది పేపర్లకు ఉన్నా కానీ పోతుంది. కొద్దిసేపు అనుకుంటూ ఇట్లా తుక్కు అవుతూ ఉంటుంది. ఏం లేకుంటే రోలు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకు రోలు కూడా కష్టమే, కానీ ఇక లేకుంటే కొంచెం చిన్నగా దుంచుకొని పట్టుకోవాలి. నున్నగా బండలు ఉన్న అందరికీ అపార్ట్మెంట్లు బండలు నున్నగా ఉంటాయి కాబట్టి తక్కువ ఉంటాయి. అట్లా లేని వాళ్ళు కొంచెం చిన్నగా పేపర్ ఉంచుకొని కొంచెం తుక్కు గిట్ల నలుసుకొని పట్టుకోవచ్చు. ఉన్నోళ్ళు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా నల్ల నీళ్ళు ఇవి ఆరబోసి అలా కొన్ని వాటర్ పోసుకొని పట్టుకోవాలి. ఈ పేపర్ గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీలో తిరిగేది చెప్పను. కొన్ని వాటర్ పోసుకొని పట్టుకోవాలి. బ్లేడ్లు ఇరుగుతాయి గట్టిగా ఉంటాయి. వాటర్ కొన్ని పోసుకుంటా పట్టాలి. బాగా ఎక్కువ పోసినా కానీ లూజు అయ్యి సాట్లు పోసేరాదు. దీంట్లో ఇప్పుడు ఈ పట్టింది ఇంట్లో వేసుకొని పట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 చెంచాలు ఎత్తున్నా. మళ్ళీ కొంచెం పసుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, పచ్చగా కావాలనుకుంటే. లేకుంటే ఇది సరిపోతుంది. పట్టినాక మళ్ళీ మనం కావాలనుకుంటే వేసుకొని పట్టుకోవచ్చు. ఇట్లా మెత్తగా అయింది. ఇట్లా పోసేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇట్లా నున్నగా ఉంటాయి. సాట్లు కూడా మంచిగా స్మూత్గా కనబడుతూ ఉంటాయి. ఇట్లా అయింది. ఇది 3-4 సాట్లకు ఎక్కువనే అవుతుంది. ఇట్లా పోసేయాలో చూపిస్తుంది. బాగా మందం కూడా పోసేయద్దు. బాగా మందం పోసేస్తే మళ్ళీ అంతా ఇట్లా లేచొస్తుంది. పల్లిసగా పోసేసుకొని ఉన్నగా అనుకోవాలి. ఇట్లా ఇది కట్టిన కాడ మాత్రం మంచిగా పెట్టుకోవాలి. ఇది కట్టు మంచిగా టైట్గా పట్టుకొని ఊడిపోదు. ఇక ఒకవేళ ఊడిపోయినా కానీ మళ్ళీ మనం కట్టుకోవచ్చు. కాకపోతే పూసేస్తాం కాబట్టి దారం గట్టిగా పట్టుకొని ఉంటుంది. అట్లా పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పోసేసుకొని పెట్టుకుందరు వెనకట. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే పూసేస్తారు. మేమైతే అప్పుడు పూసేసేది వీలు కాకపోతే కడిగైనా పెడతాం. పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పోసేస్తాం పెద్దరామాసకు. మూలలో ఏమైనా రంధ్రాలు అవి ఉంటే కొంచెం మందం పెట్టుకోవాలి, పూసేసుకోవాలి. ఎందుకంటే మనం జరుగుతా అంటే మూలల కొంటనే ఎక్కువ బియ్యం పోతాయి కాబట్టి ఇట్లా పోసేసుకున్నాక అంతా ఇట్లా నున్నగా అనుకోవాలి. ఇట్లా మొత్తం తీయాలి. ఇట్లా తీస్తూ ఉంటే ఇట్లా వస్తూ ఉంటుంది. ఇట్లా పల్లిసగా పోసేస్తే బాగా రోజులు సాట మంచిగా ఉంటుంది. ఇప్పుడంటే మిక్సీలు పట్టుకుంటేనే పూసేయడానికి తీరతలేదు. ఒక్కొక్కలకు ప్లాస్టిక్ సాట్లు వాడుతుర్రు. ఇంకా రోట్లే నూరుకున్నాం, చిన్న రోట్లే రుబ్బుకున్నాడు. ఇప్పుడు మిక్సీ పడితే కూడా తీరతలేదు. ఒక్కొక్కలకు అసలు పూసేయరాదు కూడా. ప్లాస్టిక్ సాటలు ఎవరు పూసేయాలని ప్లాస్టిక్ సాట్లు వాడతారు. అవి మనం జరుగుతుంది ఏమన్నా. ఇప్పుడు చెరుగుడే ఉండేది ఏదన్నా ఏరడానికే ప్లాస్టిక్ దాంట్లో వాడుతారు. ఇట్లా నుండగా పూసేసుకోవాలి.
ఇట్లా పూసేసినాక ఒక్కసారి మళ్ళీ ఇటు సైడ్ మనం ముడతాం కాబట్టి ఇంత దాట్లు వస్తుంది. ఒకసారి కొంచెం పదన అట్లా పెట్టుకొని ఇట్లా నున్నగా ఇట్లా అనుకోవాలి. పదన లేకుండా చేయితోటైనా అనొచ్చు. ఇట్లా మొత్తం పూసుడు అయినాక ఒకసారి మళ్ళీ మొత్తం నున్నగా అనుకోవాలి. అనుకొని ఇవి ఎండకు పెట్టద్దు. ఎండకు పెడితే అంత పెరిగిపోయినట్టు అయితే ఇంట్లోనే ఇంట్లో అయినా బయట అయినా నీడకు పెట్టుకోవాలి. గాలికి అవే ఆరుతాయి, మంచిగా ఉంటుంది. ఇట్లా పోసేసుకుంటే సంవత్సరానికి ఒక్కసారైనా పోసేస్తే సాట్లు మంచిగా ఉంటాయి. ఎండినాక చూపిస్తా ఎట్లా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో మీకు. అరగంట పని నానబెట్టుడు, పూసేసుడు, ఎండబెట్టుడు అన్నట్టు మనం నానబెట్టి ఎన్ని అన్న పనులు చేసుకోవచ్చు. పొద్దుగాల నానబెట్టుకుంటే సాయంత్రం దాకా అదే నానుతుంది. మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడో వీలున్నప్పుడు పట్టుకొని పూసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ సంవత్సరం వాడుకుంటే సంవత్సరం రాక మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం సిటీలలో ఏం జరగం కాబట్టి సాట్లు ఎక్కువ ఖరాబు కాకుండా ఉంటాయి. దీనికోసం బయట ఊపించుకుంటారు, ఒక్కొక్కరు పూసేసేటోళ్ళు వస్తారు. వాళ్ళకి ఇన్ని పైసలు వచ్చే మనకు పైన తెప్పే. ఇటు ఎక్కువ ఉన్నది ఇట్లా జరుపుకొని పెట్టుకోవాలి. ఇట్లా అటు ఇటు సమానం ఉంటే మంచిగా ఉంటుంది. సాటం లూజ్ అయ్యి కదులుతూ ఉంటాయి. కొంచెం మనం పోసేసేటప్పుడు కొంచెం కట్లు గట్టిగా కట్టుకొని పోసేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇట్లా ఇది చాలా సంవత్సరాల సాట కాబట్టి కొంచెం నల్లగా కనబడుతుంది. ఇది 3-4 సంవత్సరాల సాట కాబట్టి ఇది కొంచెం కొత్తగా కనబడుతుంది. ఇది 10-12 సంవత్సరాల కింద సాట. ఇది మస్తు బరువు ఉంది, అప్పుడు ఇంకా బరువు. ఇది ఉట్టి అల్కగా సంవత్సరం ఇట్లా ఎవరు వాడతలేరను అమ్మేటోళ్ళు కూడా ఉట్టి అట్లా అల్లినామంటే అల్లినట్టు అల్లుతారు. ఎండినాక చూపిస్తే ఇంకెంత మంచిగా పచ్చగా ఉంటాయి. మంచిగా ముగ్గులు వేసి మీకు చూపిస్తా. మంచిగా కనబడితే సాటను చూస్తేనే కొనాలనిపిస్తుంది. తెల్లారినాక సాట్లు చూసినా పోసేసినాక ఇంత గట్టిగా ఉన్నాయి మంచిగా. ఇప్పుడు ఏం జరిగినా ఏదైనా సన్నపి అయినా దొడ్డి అయినా బియ్యం అయినా ఏది జరిగినా ఇట్లా చూస్తే మనం కనబడవు. అట్లా ఉంటాయి ఇవి మంచిగా గట్టిగా ఉంటాయి. ఇట్లా పోసేసుకుంటే ఒక అరగంట పని మనది కాదంటే ఇట్లా పోసేసుకుంటే మళ్ళీ సంవత్సరం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మన పల్లెటూరు కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి బియ్యమే కదా మనం జరుపుకునేది. ఈ పప్పులు ఏమంటే ఉసుక చేసి వస్తాయి కాబట్టి ఎప్పుడన్నా బియ్యమో రవ్వో ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి ఇట్లా పోసేసుకుంటే ఒక సంవత్సరం పాటు మంచిగా ఉంటాయి. మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. దీనికి ఇట్లా కుంకుమలా మనం పెట్టుకునే కుంకుమ కడపలో పెట్టుకుంటుంది కదా, కుంకుమకు ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని దీనికి చిన్నగా ఏదైనా డిజైన్ వేసుకుంటే సాట మంచిగా కనబడుతుంది. ఎట్లా వేయాలో చూపిస్తా. ఇంత గట్టిగా ఉండే సాట్లు ఇట్లా అంచుతా కూడా ఇరగకుండా అయినాయి. ఇట్లా సాట్లు ఇట్లా కుంకుమ కలుపుకొని చిన్నగా ఏదైనా డిజైన్ వేసుకుంటే మంచిగా కనబడుతుంది. చీపురు పుల్ల కట్టుకొని లేకుంటే ఇట్లాంటివి వేసుకొని ఏది వీలు ఉంటే అది వేసుకోవచ్చు. ఇట్లా చిన్నగా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవాలి. ఏ డిజైన్ ఆ డిజైన్ అనేది సాట మంచిగా కనబడుతుంది. కొద్ది రోజుల దాకా పాత పడితే ఇది పోతుంది కాబట్టి
ఉట్టి డిజైన్ కోసమే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. డిజైన్ వేయాలని ఏం లేదు, కానీ మనకు చూడటానికి మంచిగా కనబడుతుందని ఇట్లా వేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంది కానీ పలసగా కలుపుకొని వేసుకుంటే ఇంకా మంచిగా కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా.